హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉండ్రాల తద్ది వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి తద్ది ముందు రోజు అండి, లక్షవారం రోజు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ ఇది. బయటనంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే వేశాను. ఈ ముగ్గు చూసారా, చూడడానికి గీతల ముగ్గు అయినప్పటికీ కూడా ఎంత నిండుగా అందంగా కనిపిస్తుందో. ఒక్కొక్కసారి ముగ్గు ఎంతో కష్టపడి ఎంతో అందంగా ఉండాలని వేసినప్పటికీ కూడా కలర్స్ వేసి అంత నిండుగా అనిపించదు. ఇవి గీతల ముగ్గు అయినప్పటికీ కూడా చాలా నిండుగా అనిపిస్తుంది కదండి. చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. అలాగే ఈరోజు లక్షవారం కదా, ఈశాన్య మూల రాగజెంబుతో వాటర్ పెడతాం కదా, అలాగే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర కూడా పెడతాం కాబట్టి రెండింటిని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా పసుపు కుంకాలు పువ్వులతో అయితే అలంకరణ చేశానండి. ఒకటి రూమ్లో ఈశాన్య మూల పెడతాను, ఒకటి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర అయితే ఉంచుతాను. సో వాటిని కూడా ఈరోజు లక్షవారం కాబట్టి నీట్గా క్లీన్ చేసేసి అలంకరణ అయితే చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:35 అలా అవుతుంది. ఇప్పుడైతే చంద్రకాంత్ పూలు కోస్తున్నాను, రేపు మార్నింగ్ పూజ కోసం అనేసి. ఇప్పుడు కోసేసి ఈ పువ్వులు ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏ టైంలో పూజ చేసుకున్నప్పటికీ కూడా ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి. త్వరగా కూడా ఒళ్ళిపోవు. 11-11:30 వరకు కూడా ముడుచుకోకుండా పువ్వులు అన్నవి ఫ్రెష్గా అయితే ఉంటాయండి. ఇలా కాకుండా చెట్లకే వదిలేసినట్లయితే మార్నింగ్ 6 అవుతుల్లోకి ఇవి ముడుచుకుపోతాయి, అంటే ఒలిపోయినట్టుగా అయిపోతాయండి. ఇంకా మనకు పూజకి అయితే యూజ్ అవ్వవు. ఈవినింగ్ పూజలో ఎంత తాజాగా అయితే ఉన్నాయో నెక్స్ట్ డే మార్నింగ్ పూజలో కూడా అంతే తాజాగా ఉండాలంటే ఈ పూలను కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంతే తాజాగా అయితే ఉంటాయండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఈవినింగ్ టైం కొయ్యటం మర్చిపోతూ ఉంటానండి. నైట్ గుర్తొస్తుంది 8:30-9 ఆ టైంకి. అప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని ఇంతకుముందు. కానీ ఈవినింగ్ 6 దాటిన తర్వాత పువ్వులు కొయ్యకూడదు అనేసి మా ఇంటి దగ్గర ఆమె అయితే చెప్పారండి. ఇంక అప్పటి నుంచి కూడా కోస్తే త్వరగా కోసేస్తున్నానండి, లేకుంటే ఇంక అలా వదిలేస్తున్నాను. నిన్న అలాగే మర్చిపోయాను. 7 ఆ టైం గుర్తొచ్చాయి. నిన్నైతే చాలా పూలు పూసాయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒళ్ళిపోయిన పూలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నిన్నటివండి. ఈ రోజు కూడా ఎక్కువే పూసాయండి. నిన్నట్లా మర్చిపోతానేమో అన్నట్టుగా ఈ రోజైతే కొంచెం త్వరగానే కోసేస్తున్నాను. ఈ కవర్లో ఉన్నవన్నీ కూడా పత్తుర్లండి. తద్ది రోజు పూజ కోసం అనేసి అత్తయ్య గారు ఊళ్ళోంచి పంపించారు. అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా పంపించారు. ఇవి వచ్చేసి బీరాకులు, అలాగే తవలపాకులు. ఇది ఉండ్రాలు తద్ది కదా, ఉండ్రాలు చేయడం కోసం అనేసి వరిపిండి, అట్టిపళ్ళు, కొబ్బరికాయ. తద్ది రోజు మార్నింగ్ ఫుడ్ తినడం కోసం అట్టాకు, అలాగే కాలువ వాటర్ అండి, పూజలో వాడతాము. అలాగే చల్లుకోవడానికి కూడా పంపించారు. ఇది వచ్చేసి వినాయకుడి లడ్డు ప్రసాదం అయితే పంపించారు. ఈ బాక్స్లో గోరింతాకు అయితే పంపించారు. అలాగే ఈ కవర్లో ఉన్నది కాలవ మట్టి అండి. ఈ మట్టితోటే తద్ది రోజు ఈవినింగ్ గౌరీదేవిని చేసి గౌరమ్మకైతే పూజ చేసుకుంటాం కదా, ఈ మట్టి అంతా తీసి ఇలా కవర్లో వేసి చక్కగా ప్యాక్ చేశారండి. కాలువ దగ్గరికి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి గౌరీ పూజ అయితే చేసుకోవాలండి. ఇక్కడ ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి అత్తయ్య గారు ఆ మట్టి అయితే పంపించారు. ఇవి వచ్చేసి పసుపాకు, మామిడాకులు, కందాకు, ఇవైతే పూజకి ఇంపార్టెంట్గా ఉండాలండి. అవన్నీ కూడా వేరొక కవర్లో వేసి ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా అత్తయ్య గారు అయితే పంపించారు. ఇంక ఇవన్నీ కవర్లోంచి తీసి బయట అయితే పెట్టేశాను. నెక్స్ట్ డే పూజలో యూజ్ చేస్తాం కదా. ఇది చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. పసుపు పువ్వు అనుకుంటానండి, ఎంత బాగుందో. ఈ పువ్వు అయితే 5 డేస్ వరకు కూడా ఇంతే ఫ్రెష్గా ఉందండి. తర్వాత కొంచెం చివర ఒళ్ళిపోయినట్టుగా అయిపోయింది, కానీ చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉందండి. అలాగే పూజా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మంచి పచ్చి పసుపు వాసన అయితే వచ్చేదండి. ఆ పువ్వు 4 డేస్ వరకు అలా ఉంచేసాను కదా, పూజా రూమ్ కూడా మంచి స్మెల్ అయితే వచ్చేది. సో ఈ విధంగా ముందు రోజు అత్తయ్య గారు అయితే మొత్తం పూజకు కావాల్సినవన్నీ కూడా పంపించారు. ఇంకా గోరింతాకు అయితే పెట్టుకోలేదండి, అప్పటికే టైం వచ్చేసి 10 అలా అయిపోయింది. రేపు మార్నింగ్ పెట్టుకుందాంలే అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అలాగే తెల్లవారుజామున ఫుడ్ తినాలి కదా, రైస్ కూడా వండేసుకున్నాను. మార్నింగ్ అయితే అవ్వదు కదా అన్నట్టుగా. సో ఇప్పుడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి ఇది. అంటే తద్ది రోజు తెల్లవారుజామున 4:30 అయ్యింది టైం వచ్చేసి. నేనైతే 4కి లేచానండి. హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి స్నానం చేసి అయితే వచ్చి టవల్ ఆరేయడానికి బాల్కనీలోకి అయితే వచ్చాను. మొత్తం అంతా చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇక్కడ తద్దులు అయితే ఎవరు చేయరనుకుంటాను, అందుకే ఎవ్వరూ లేవలేదండి. సో నేనైతే బయటన తులసికోట దగ్గర పూజ, అలాగే గౌరీ పూజ అంతా కూడా పూర్తి చేసుకుని ఇప్పుడైతే ఒక పక్క ఇడ్లీ అయితే వేసి ఒక పక్క టీ పెట్టుకున్నాను. ఆల్రెడీ రైస్ వచ్చేసి ముందు రోజే చేసుకున్నాను కదండి. అలాగే కర్రీ కూడా
ముందు రోజే పప్పు మామిడికాయ అయితే చేశానండి. అది మార్నింగే తీసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు తెల్లవారుజామున ఫుడ్ కదా! పప్పు మామిడికాయ అయితే బాగుంటదని. అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవికి అయితే పూజ చేసేసుకొని ఆగ్నేయంలో కూడా దీపం పెట్టేసుకున్నాను. సో, టైం వచ్చేసి అలా 5 అయ్యిందండి. ఇంకా నిత్య పూజ అయితే మార్నింగ్ మా వారు చేసుకుంటారు కదా అన్నట్టుగా ఇక్కడికి పూజ అయితే చేసుకున్నాను. ఇంక శుక్రవారం కదా నిత్య పూజ చేసుకుంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తది కదా అన్నట్టుగా. సో, ఇక్కడ టీ అయితే మరుగుతుందండి. సో, అలాగే ఈ సల్దికుట్టు గైరమ్మ కాబట్టి ముందు రోజు చేసుకున్న ఫుడ్ అయితే తినొచ్చు కాబట్టి అన్నీ కూడా నేను ముందు రోజే చేసి అయితే ఉంచుకున్నానండి. అలాగే ఇప్పటికిప్పుడంటే రైస్ చేసుకోవటం, కర్రీ చేసుకోవటం అన్నీ అవ్వవు కదా! సో, చట్నీ వచ్చేసి కొబ్బరికాయ పల్లి చట్నీ అయితే చేసిందైతే ఉంది. సో, అలాగే కొంచెం పెరుగు సారీ ఇప్పుడు మీకు చూపించిందయితే పెరుగు కాదండి. పాలు టీ కోసమని తెచ్చుకున్నాను కదా! అవి పెరుగనుకున్నాను. అలాగే ఇది వచ్చేసి పప్పు మామిడికాయ చెప్పాను కదండీ! ఇప్పుడు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకో అయితే కూర్చోవాలి. టీ కూడా వడపోసేసుకున్నాను. ఇంకా వాటర్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నట్లయితే ఇంకా తినటం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కరెక్ట్‌గా టైం వచ్చి 5 అయ్యిందండి. సో, ఇంక మనకి చుక్క అయితే 6 వరకు ఉంటుంది. కానీ మనమైతే 5:30 లోపు తినేస్తేనే మంచిదండి. మరీ వెలుగొచ్చేసే అంత టైం వరకు ఉండకూడదు. ఎందుకంటే తెల్లవారుజామునే తినాలి కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకున్నాను కదా! దానిపైన వచ్చేసి స్వీట్ ఏదైనా తినాలి అంటారు కాబట్టి అత్తయ్య గారు ఎలాగా వినాయకుడి ప్రసాదం అయితే పంపించారు కదా! చిన్న లడ్డు అదైతే చిన్న ముక్క పెట్టుకున్నాను. మరి మార్నింగ్ టీ పంటూ ఎక్కువ తినలేము కదా! సో, చూసారు కదా! ఏది మర్చిపోకుండా అన్ని దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇంకా పప్పు మామిడికాయలో కొంచెం పచ్చడి కలుపుకు తింటే ఇంకా పుల్ల పుల్లగా మార్నింగే నోటికి బాగుంటుంది కదండీ! సో, అందుకే ఇంకా పప్పు మామిడికాయ పచ్చడి అయితే వేసుకున్నాను. ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్‌లో కొంచెం పెరుగు కూడా తినాలండి. సో, పెరుగన్నం కూడా మనకి ఇష్టమున్నా లేకపోయినా కొంచెం అయితే తినాలి. తర్వాత టిఫిన్ తినేసి టీ అయితే తాగాను. చాలామంది బత్తాయి రసమని లేకుంటే నిమ్మరసం తాగుతారండి. అంటే త్వరగా దాహం వేయదు. తెల్లవారుజామునే ఫుడ్ తినేస్తున్నాం కదా! మళ్ళీ ఈవినింగ్ చుక్కొచ్చే వరకు కూడా మంచినీళ్ళు కూడా తాగకూడదు అన్నట్టుగా. సో, ఇంక నేను టీ తాగుతాను కదా! అలాంటివి ఎప్పుడు తాగలేదండి. సో, ఆ విధంగా ఫుడ్ అయితే తినేసాను. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్‌గా 5:30 అయ్యింది. అయినా కూడా ఎంత చీకటిగా ఉందో చూసారు కదా! అయినప్పటికీ కూడా మన ఫుడ్ అయితే కొంచెం త్వరగానే తినాలి కదా అన్నట్టుగా నేనైతే 5:30 లోపే తినేసానండి. ఇక్కడ ఎవరు తద్దులు చేయరనుకుంటానండి. సో, చూసారు కదా! ఎవ్వరు కూడా లేవలేదు. అంటే కొన్ని ఏరియాలను బట్టి ఒక్కొక్క పూజ చేస్తారు, ఒక్కొక్క పూజ చేయరు అనుకుంటానండి. ఇటు సైడ్ అయితే తద్ది ఎవరికీ తెలీదనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోసలైతే వేస్తున్నాను. ఇదేంటిది ఇప్పుడే కదా తెల్లవారుజామున తినేసి ఈవినింగ్ వరకు మళ్ళీ వాటర్ కూడా తాగకూడదని చెప్పి ఇంతలోనే అట్లు వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? నాకైతే కాదులెండి. మా అబ్బాయికైతే దోసలు వేస్తున్నానండి. మనం ఎన్ని ఉపవాసాలు చేసి ఫాస్టింగ్ చేసినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళకి టైంకి అయితే ఫుడ్ పెట్టాలి కదా! సో, వాళ్ళ కోసం అనేసి దోసలు వేస్తున్నాను. ఇంకోటండి ఈరోజు ఇంకా మార్నింగ్ తిన్న ఫుడ్డు, తాగిన వాటరేనండి. మళ్ళీ ఈవినింగ్ చుక్కని చూసి అంటే మనం గౌరీ పూజ అంతా చేసుకుని 6:30, 7 ఈలోగా చుక్కొస్తది కదా! ఆ చుక్కని చూసి అక్షింతలు వేసుకునేంత వరకు కూడా మంచినీళ్ళు కూడా తాగకూడదండి. ఒక్కొక్కసారి మబ్బులుగా ఉండటం వలన చుక్కలొచ్చినప్పటికీ కూడా కనిపించవు కదా! 8 అయినా, 8:30 అయినా, 9 అయినా కూడా చుక్కన్నది కనిపించదు. సో, అలాంటిదప్పుడు ఇంకా మనకి 6:30, 7 అవతుల్లోకి మ్యాక్సిమం చుక్కలైతే వచ్చేస్తాయని ఒక అంచనా అయితే ఉంటది కదా! ఇంకా 8:30 వరకు చూసి ఇంక అప్పుడు కూడా చుక్క కనిపించకపోతే కనుక మనం పూజ దగ్గర దీపారాధన చేసుకుంటాం కదా! ఆ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుని, అక్షింతలు వేసుకుని ఇంకప్పుడైతే తినాలండి. కొంతమంది అలా కూడా తినరంట, ఉండిపోతారంట. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు కానీ మాకైతే ఈ విధంగానే చెప్పారు పెద్దవాళ్ళు. నేనెప్పుడూ కూడా ఆ విధంగానే చేస్తాను. పోయిన సంవత్సరం అయితే చుక్క ఇంకా 8:30 అయినా కూడా రాలేదండి. సో, అప్పుడే నేనింక దీపాన్ని చూసి అక్షింతలు వేసుకొని ఫుడ్ తినేసి బయటికి వెళ్ళాను. కరెక్ట్‌గా చుక్కన్నది కనిపించింది. ఇంక సర్లే ఇప్పుడైనా కనిపించిందిలే అనుకున్నానండి. అదే ఈ సంవత్సరం మార్నింగ్ నుంచి ఎండైతే చాలా ఎక్కువగా ఉందండి. చొక్కు కూడా అలాగే 6కే వచ్చేసింది. నా పూజ ఇంకా పూర్తవ్వలేదు. చుక్కయితే వచ్చేసిందండి. పూజ చేసుకుని, టిఫిన్ చేసుకుని తింట్లోకి టైం వచ్చేసి 8:30 అలా అయ్యింది. టిఫిన్ గురించి అంతగా ఆకలేయలేదు కానీనండి, ఈ సంవత్సరం ఉన్న ఎండకి దాహం అయితే మామూలుగా వేయలేదు. ఇంకెంత దాహం వేసేసిందో. సో, ఇంకా చుక్కను చూడగానే ఇంకా వాటర్ అయితే తాగేసి తర్వాత టిఫిన్ అయితే చేశాను. సో, ఇక్కడ వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నానండి. ముందు రోజు పెసరట్లు అయితే వేశాను. కొంచెం పిండి ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఇంకా పిండి ఉండిపోయింది. ఇంకా పెసరట్లు కూర చేసేద్దాం కదా అన్నట్టుగా ఇక్కడ పెసరట్టు అయితే కొంచెం దిబ్బరొట్లు అయితే వేశాను. కర్రీ కోసం మరి పలచగా వేసుకుంటే బాగోదు కదా! ఇలా దిబ్బరొట్టుగా వేసిన పెసరట్టుని చిన్న చిన్న పీసెస్‌లో అయితే కట్ చేసుకోవాలండి.
కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఈరోజు బంగాళదుంప ఫ్రై ఏదైనా చేసేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఉన్న పెసరట్ల పిండి గుర్తొచ్చింది. ఎలాగో దోసలు వేస్తున్నాను కదా! అదే పెనం మీద ఒక అట్టు వేసేసి పులుసు పెట్టేద్దాంలే అనేసి ముందు రోజే పెడదాం అనుకున్నానండి పెసరట్ల పులుసు. అంటే నేను ఇంక పప్పు మామిడికాయ చేసుకుంటే నాకు కూడా ఈరోజు తినడానికి ఉంటది కదా అన్నట్టుగా లక్షవారం రోజు చూసారు కదా పప్పు మామిడికాయ అయితే చేశాను. అంటే వీడియో పోస్ట్ చేయలేదు కానీ నేను మార్నింగ్ తిన్నాను కదా! సో, ఇక్కడొచ్చేసి ఇప్పుడు పెసరట్ల పులుసు కోసం అనేసి పెసరట్ల ముక్కలైతే కట్ చేస్తున్నానండి. తద్ది ఉపవాసం ఉండి ఇవన్నీ చేస్తుంటే పొరపాటున ఎక్కడైనా ఉప్పు చూడటం కోసం నోట్లో పెట్టేసుకుంటానేమో అని చాలా భయమేస్తదండి. కానీ మనం ఉపవాసం చేసాము అనేసి ఇంట్లో వాళ్ళనైతే పస్తులుంచలేం కదా! సో, వాళ్ళ గురించైనా వండాలి కదా! మిగతా పూజలన్నీ ఒకెత్తండి. అవి కాకపోతే ఉప్పు చూడటం కోసమైనా ఏదో టైంలో నోట్లో పెట్టుకుంటాం. కానీ తద్దేంటంటే చెప్పాను కదా! ఏం తినకూడదనేసి పొరపాటున ఎక్కడ నోట్లో పెట్టేసుకుంటానో అని ఆల్రెడీ ఒకసారి తద్ది చేసి నోట్లో బఠానీ గింజ వేసుకు తినేసానండి. మింగేటప్పుడు గుర్తొచ్చింది. అయ్యో! ఈరోజు తద్ది కదా! ఉపవాసం కదా! అనేసి గబగబా ఊసి మళ్ళీ నోట్లో వాటర్ వేసుకుని బయటకు ఊసాను. కానీ ఎందుకో మనసులో అదే ఉండిపోయింది. అప్పటినుంచి కూడా ఇలా వంటల విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉంటానండి. సో, ఈరోజు కూడా పెసరట్ల పులుసు ఎక్కడ ఉప్పు చూసేస్తానని భయంగా మొత్తం మీద ఎలా అయితేనో వంట చేసేసానండి. ఇలాంటి వంటల కాడకి రావాలంటే నిజంగా చాలా భయమండి. డైలీ వంట చేసేవాళ్ళు ఉప్పు చూస్తూ ఉంటాం కదా! వంట హడావుడిలో పడిపోయి అదే అలవాట్లో ఏ ఉప్పైనా చూసేస్తే తినకూడదు కదా! మనం చెయ్యకపోయినా పర్లేదు కానీ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు కదా అని ఒక చిన్న భయమండి. సో, చూసారు కదా పెసరట్ల పులుసు అందరికీ తెలిసిందే. ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ముందుగా కట్ చేసిన పెసరట్టు ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత ఇందులో చింతపండు వాటర్ వేసుకుని కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్ల పులుసు అయితే రెడీ అయిపోద్దండి. చాలామంది టమోటా ప్యూరీ వేసుకు కూడా చేసుకుంటారు. కానీ ఇలా చింతపండు రసం వేసిందే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పెసర పనుకులు కూడా చేసుకోవచ్చండి. పెసరట్ల కంటా కూడా అది ఇలా ముక్కలు కట్ చేసి వేసిన దానికంటా కూడా పనుకులు అయితే బాగా ఈ పులుపు అంతా కూడా పీల్చుకుని బాగుంటాయండి. ఇవైతే అంతగా పీల్చుకోవు. కానీ ఇందులో కొంచెం వంట సోడా వేసుకుని అట్టు వేసేటప్పుడే వంట సోడా వేసుకుంటే ఇవి బాగా పీల్చుకుంటాయి అని చెప్తారు. కానీ వంట సోడా అంత హెల్త్కి మంచిది కాదు కదా! సో, కొంచెం గట్టిగా ఉంటే ఏమైంది అన్నట్టుగా నేనైతే ఈ విధంగానే చేస్తానండి. అత్తయ్య గారి వేసి అయితే చాలా బాగుంటాయి. అత్తయ్య గారు ఎప్పుడు పొనుకులు వేసి చేస్తారు. అమ్మమ్మ కూడా ఆ పెసర పొనుకులతోటే చేస్తుందండి. ఇలా అట్లయితే వేయదు. నేనేమో ఇంక ఇలా అట్టుతోటే చేస్తాను. సో, చూసారు కదా పెసరట్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయ్యిందండి. సో, మా అబ్బాయి క్యారేజ్ పెట్టేసాను. వాడు కాలేజీకి అయితే వెళ్ళాడు. ఇంకా గుమ్మానికి మామిడాకులు అయితే కడదాం కదా అనేసి మామిడాకులు అయితే తీసుకుని గుమ్మానికి కట్టేశాను. ఇప్పుడు నేను గోరింటాకు పెట్టుకుంటున్నానండి. ముందు రోజు నైట్ పొద్దుపోయింది కదా! ఇంకా అందుకనేసి పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగే తీసి బయట పెట్టాను. కూలింగ్ అయితే పోయింది. ఎప్పుడు గోరింటాకు ఉన్నా కూడా నాకు కాళ్ళకి పారాని పెట్టేసుకోవాలండి. చాలా ఇష్టం. ఇంకా కాళ్ళకి పారాని పెట్టేసుకుని చేతికి కూడా గోరింటాకు అయితే పెట్టేసుకుని కూర్చున్నాను. తద్దికి ఇంపార్టెంట్గా గోరింటాకు పెట్టుకోవాలండి. కాళ్ళకి మార్నింగే పసుపు రాసుకుని నుదుటిన సింధూరం పెట్టుకుని తలలో కొంచెం ఆయిల్ వేసుకుని కళ్ళకి కాటిక పెట్టుకుని అప్పుడు మార్నింగే ఫుడ్ అయితే తినాలండి. సో, నేను ఇంకా నిన్న లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా గోరింటాకు పెట్టుకోలేదు కదా! అందుకే ఇప్పుడైతే పెట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయ్యింది. ముందుగా గౌరీదేవి పూజ అయితే చేసుకోవాలి. చెప్పాను కదా ఇలా పసుపు వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత మట్టితో చేసిన గౌరమ్మను అయితే పూజించాలండి. గౌరమ్మను పూజించిన తర్వాత అమ్మవారికి తోరణం, పసుపుండ, పోగునూళ్ళు 5 ఉండ్రాలు సమర్పించి తరువాత కాల్లో గైరమ్మ, నూతిలో గైరమ్మ అనేసి 3 సార్లుగా అక్కడ చేసిన పూజా సామాన్లన్నీ కూడా ఇలా వాటర్లో ముంచేయాలి. అంటే ఈ పూజ కాలువల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, బావి దగ్గర కానీ చేస్తారండి. మనకు అవేమి దగ్గరగా లేవు కాబట్టి ఇలా ఒక టబ్లో వాటర్ పెట్టుకుని అందులోనే ముంచేసాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ తద్ది గురించి చాలా క్లారిటీగా ఫుల్ వీడియోలు పోస్ట్ చేశానండి. వీలైతే వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసేయండి ఫ్రెండ్స్. అంటే అట్టల తద్ది, ఉండ్రాల తద్ది 2 తద్దులు. ఇప్పుడు నేను చేసుకున్నది ఉండ్రాల తద్ది అండి. ఇది అయిన నెలకి కరెక్ట్గా అట్టల తద్ది అయితే వస్తుంది. సో, నేను అప్పుడు పోస్ట్ చేసిన వీడియోలన్నీ కూడా అట్టల తద్ది, ఉండ్రాల తద్ది 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఇలా ఇంట్లో గౌరీ అమ్మవారిని కూడా పూజించిన తర్వాత చెంబుకి వాయనం అయితే ఇవ్వాలండి.
చెంబు నిండుగా కాలువ నీళ్ళు వేసుకొని ఆ చెంబుకు వాయనం అయితే ఇవ్వాలండి. ఇలా 5 చెలువుడు ఉండ్రాళ్ళు, ఒక పసుపుండ, ఒక పోగు నూళ్ళు పెట్టి అమ్మవారికి వాయనం అయితే సమర్పించాలి. అలాగే గౌరీ పూజ కూడా చేసుకుంటాం కదా! ముందుగా గౌరీ పూజ చేసుకున్న తర్వాత చెంబుకు వాయనం అయితే ఇవ్వాలండి. సో, ఈ విధంగా తద్ది కథ ఉంటదండి. ఇది ఉండ్రాల తద్ది కదా! ఉండ్రాల తద్ది కథ చదువుకొని, అక్షింతలు వేసుకొని, చుక్కొచ్చిన తర్వాత ఈవినింగ్ ఫుడ్ అయితే తింటమేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.